బాపట్ల జిల్లా కార్మికులకు సంబంధించిన భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడాలని అంటూ ఐఎల్టీడీ కంపెనీకి చెందిన కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఐఎల్టీడీ కంపెనీకి చెందిన కొంత భూమిని డైరెక్టర్లు కొందరు వ్యక్తులు ఆక్రమించి కార్మికులకు దక్కకుండా వాళ్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమి విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్మికులుగా మేము పనిచేస్తున్నాము. మా ఐఎల్టీడీ కంపెనీ సంబంధించి ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ సొసైటీ హౌసింగ్ కన్స్ట్రక్షన్ మాకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది సొసైటీ. దాంట్లో కార్మికులకు సంబంధించిన భూముల్ని గత కొద్ది కాలంగా తక్కినపాటి చిన్న వెంకటేశ్వర అనే వ్యక్తి టీము చైర్మన్ గా ఉంటూ తన టీము సభ్యులు మిగతా 4 డైరెక్టర్లను కూడా కలుపుకొని మిగతా బడాబాబుల్ని కూడా కొంతమందిని మన టెక్నిషియన్ యూనియన్ నాయకులు క్లాస్ బి వర్కర్స్ యూనియన్ నాయకులతో కలిసి కుమ్మక్కయ్యి దాదాపు పోయిన నెల 13వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్య 90 సెంట్లు అంటే సెంటు 10 లక్షల నుంచి 12 లక్షలు ఉండే భూమి చీరాల కొత్తపేట అంటే కాస్ట్లీ ఏరియా అది. ఆ ఏరియాలో కార్మికులకు సంబంధించిన భూమి సెంటు వచ్చి 10 నుంచి 12 లక్షలు ఉంటుంది. 9 కోట్ల నుంచి 10 కోట్లు ఇల్లు చేసే భూమిని అతనికి జనవరి 30వ తారీఖు అతను ఫ్రీడ్ అయిపోయింది. చైర్మన్ గా దిగిపోతాడు. ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాలి. కరెక్ట్గా ఆ టయాన్ని చూసుకొని అతను గెలిచిన కాంచి కూడా ఈ 90 సెంట్లు అమ్మి వేరే సాట ఒక 7-8 ఎకరాల భూమి కొని మనిషికి 2.5 సెంట్ ఇస్తానని చెప్పి నమ్మబలికి ఇచ్చి 2021లో గెలిచి నిన్న 2026 జనవరి టయానికి వేరే వాళ్ళతో కుమ్మక్కయ్యి కనీసం 9